భూములపై రైతులకు సంపూర్ణ హక్కులు కలిగించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే ఇండూరి నాగేశ్వరరావు తెలిపారు. లింగసముద్రం మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రైతులకు ఆయన పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి అన్ని విధాల అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను అభివృద్ధిలో ముందుంచాలనే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అనుమాయమ్మ, ఎంపీడీఓ కట్ట శ్రీనివాసులు, ఆర్ఐ, వీఆర్ఓలు, టీడీపీ మండల అధ్యక్షుడు గురునాథ్ మరియు టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ప్రతి సర్వే నెంబర్ని క్షుణ్ణంగా నాలుగు వైపు కొలిసి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా రైతులు వాళ్ళ గ్రామంలోనే కూర్చోబెట్టి ఎక్కడా కూడా రెవెన్యూలో మళ్ళా రైతుకు సమస్య రాకూడదని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాడు. దానిలో భాగంగానే ఇప్పుడు కొత్త పాస్ బుక్కులు కూడా గత ప్రభుత్వంలో మీరు అందరూ కూడా చూశారు. మన అవ్వ తాతలు సంపాదించిన మన ఆస్తులు, మన తండ్రులు సంపాదించిన ఆస్తుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకొని వాళ్ళ నాన్న వాళ్ళ తాత మనకి ఇచ్చినట్లుగా ఇచ్చిన పరిస్థితి. ఇవన్నీ కూడా రైతు వారసత్వంగా వచ్చినా కానీ వచ్చిన వాళ్ళ కష్టార్థంగా కొనుక్కున్న భూమిని కూడా వాళ్ళ బొమ్మలు వేసుకున్న పరిస్థితి. అన్ని రాజముద్రతో మన భూమి మన హక్కు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రోజు కొత్త పాస్ పుస్తకాలు కూడా రాజముద్ర వేసి మనందరికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు రీసర్వే జరిగే గ్రామాల్లో కూడా నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మనందరం కూడా ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు. ఈ ఇటువంటి విషయాల్లో కూడా ఎవరిదైతే న్యాయం ఉంటుందో వాళ్ళకి మనం కూడా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. గత ప్రభుత్వం లాగా ఒకరి పొలాలకు ఎక్కించుకోవాల్సిన అవసరం మనకు రాకూడదని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఈ రీసర్వే గ్రామాల్లో కూడా కొత్తగా జరిగే గ్రామాల్లో ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఇక్కడ ఆర్ఐ సర్వేలు అందరూ ఉన్నారు. కూడా మీరు కూడా ప్రాపర్ గా ఆ పొలాల పక్కన ఉన్న రైతులు కూడా విచారించి ఎవరైతే న్యాయం ఉంటుందో వాళ్ళకి మీరు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, ఎక్కడ కూడా పొలిటికల్ ప్రెజర్ అనేది మీకైతే మేము చెప్పం, న్యాయం ఇటుంటేనే మీరు ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ